ఫ్రెండ్స్ మీరందరూ కూడా దేవుడు బాబు యూట్యూబ్ ఛానల్ గురించి వినే ఉంటారు. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్ అనమాట. అసలు ఈరోజు ఈ వీడియోలో అసలు ఎవడు ఈ దేవుడు బాబు, ఎందుకు అసలు ఇంత ఫేమ్ వచ్చింది, అసలు ఇన్ని ట్రోల్స్ ఎందుకు భరిస్తున్నాడు అనేది మాట్లాడుకుందాం అనమాట. ఇంకా ఈ దేవుడు బాబు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే 56.1 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే చాలా ఎక్కువే ఉన్నారనమాట. దేవుడు బాబు ఒక తెలుగు రివ్యూవర్ అనమాట. ఇంకా దేవుడు బాబు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీకు తెలుసో తెలీదో, ఇతను ఫస్ట్ ఒరిజినల్ ఛానల్ అయితే విజే సినిమా అనమాట. 1.57 lakh సబ్స్క్రైబర్లు ఉండేవారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ హ్యాక్ అయిపోవడం ఏదో కారణం వల్ల ఆ ఛానల్ అయితే అమ్ముకుపోయిందనమాట. ఇంకా మొన్నను ఇంకా వీడు తండేల్ అనే రివ్యూ పెట్టాడనమాట. ఇంకా ఈ తండేల్ రివ్యూలో అనమాట మామూలుగా లేదు భయ్య. ఇతను వీడు నెగిటివ్ ఒక్కసారి ఇచ్చేసరికి మొత్తం అందరూ కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే అతను ఒపీనియన్ అనేది చెప్పాడు, సినిమా కూడా వేస్ట్ అయిపోయింది అనేది చెప్పాడు. సినిమా కూడా వేస్ట్ అయింది. మొన్న కూడా జనవరిలో సంక్రాంతికి గేమ్ చేంజర్ ఫ్లాప్ అని చెప్పాడు. ఫ్లాప్ అయింది కూడా, వేస్ట్ అయింది కూడా. సో ఇది ఏంటంటే, సో మనం వీడి ఛానల్ ఏంటంటే ఒక జెన్యూన్గా చెప్తాడనమాట. కానీ మనకేంటంటే కొంచెం ఈ ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఇది నెగిటివ్గా తీసుకుని ఇదేంటంటే ఒక దీనిగా చేసేస్తారనమాట. అంతెందుకు, అసలు వీడే జెన్యూన్ అంటే మొన్న పుష్ప రివ్యూ చెప్పాడు, వీడికి నచ్చలేదని చెప్పాడు. నా సినిమా వీడికి నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అవ్వదు కదా. అందరికీ ఓవరాల్ నచ్చకపోతేనే ఫ్లాప్ అవుద్ది కదా. సో సినిమా వీడికి నచ్చకపోతే ఫ్లాప్ అవ్వదు. సో ఇతని ఒపీనియన్ ఏంటంటే వీడు చెప్తాడనమాట. సో దాన్ని పట్టుకొని వీడిని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో వీడిని సపోర్ట్ చేయండి గైస్. అసలు సపోర్ట్ చేయకపోయినా నెగిటివ్ కామెంట్స్ అయితే ప్లీజ్ పెట్టద్దు గైస్, ప్లీజ్. ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్ ఒక సక్సెస్ వచ్చి చాలా కష్టం అనమాట. అసలు వీడు చాలా కష్టపడ్డాడు భయ్య. అసలు చెప్పడం మర్చిపోయిన, వీడు పూర్తి పేరు అయితే విజయ్ కట్రేడ్ అనమాట. అసలు వీడిని విజయ్ సినిమా ఆర్ దేవుడు బాబు అని ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాడు. వీడికి చాలామంది ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. వీడు మెయిన్ ఫేమస్ అయ్యేది లీక్డ్ స్టోరీస్ వల్ల భయ్య. ఫస్ట్ చెప్తున్నాం కదా, రివ్యూస్ కంటే లీక్డ్ స్టోరీస్ చేయడం వల్ల అందరూ కూడా లీక్డ్ స్టోరీస్ కావాలి భయ్య అని అనడం వల్ల వీడైతే చాలా ఫేమస్ అయ్యాడనమాట. ఇంకా ఇలాంటి ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్.